ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కాగా ఈ సోమవారం 52 మంది ఫిర్యాదుదారులు ఫిర్యాదులను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్య పథకాలకు జిల్లా అధికారులు ప్రాధాన్యతా క్రమంలో ఎప్పటికప్పుడు లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంగన్వాడీలు, పాఠశాలలు, రెసిడెన్సీ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి చిన్న లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తాను కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఆహారాన్ని తనిఖీ చేయడం జరిగిందని, అన్ని పాఠశాలల్లో, సంక్షేమ గృహాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తుండడం పట్ల ఆమె అధికారులకు అభినందనలు తెలియజేశారు. మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో జరిగే అన్ని అంశాలపై దృష్టి సారించి ప్రత్యేక చొరవ చూపించాలని అన్నారు. ముఖ్యంగా సంబంధిత శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడ సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, టీఎస్ ఐపాస్ కమిటీకి పరిశ్రమల ఏర్పాటుకై వచ్చిన దరఖాస్తులను సమీక్షించి కమిటీ ద్వారా అనుమతులు ఇచ్చారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మండలాల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని చెప్పారు. డిఆర్ఓ అమరేందర్, ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సోమవారం 52 మంది ఫిర్యాదుదారులు ఫిర్యాదులను సమర్పించారు. దుర్వాసన, జ్వరాలు, విష సర్పాలు తిరుగుతున్నాయి. అందుకొకరు మా ఇళ్ళలో మున్సిపల్ రెసిడెన్షియల్ స్కూల్స్ తప్పకుండా ఉండాలి అండి. ఐ హావ్ నాట్ గివెన్ ఎగ్జెంప్షన్ టు ఎనీవన్. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం లేనప్పుడు ఎన్ష్యూర్ సూపరింటెండెంట్ని పంపడం, జూనియర్ అసిస్టెంట్ కూడా, డిఓ ఉండాలి, ఆర్సీఓస్ ఉండాలి, సోషల్ వెల్ఫేర్ నాకు తప్పకుండా కావాలి అండి ఈరోజు మీటింగ్.